హలో అండి, అందరికీ నమస్కారం. ఇది నా మొదటి వీడియో. నాకు కెమెరా ముందు కూడా కొత్త అయినా కానీ నా జీవితంలో జరిగిన నిజమైన అనుభవాల్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. నా లైఫ్లో జరిగిన అనుభవాల్ని దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాను అనేది మీకు కూడా తెలిస్తే మీరు కూడా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో మొదటిది, మా ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ కూడా పోయింది. నేను లీవ్ పెట్టి పూణే మా బాబు దగ్గరికి వెళ్ళాను, మా అబ్బాయి దగ్గరికి. అక్కడ 4 days ఉన్నాను. ఇంట్లో నేను ఎంప్లాయీ, మా ఇంట్లో నా వైఫ్ కూడా ఎంప్లాయీ. ఇంట్లో ఇద్దరం ఉంటాము. నేను ఊరు వెళ్ళాను, తను జాబ్కి వెళ్ళింది. వెళ్తే నేను రిటర్న్ జర్నీలో ఉండగా వచ్చేసాను ఇంటికి రాగానే పొద్దున్న సుమారు 7:30 గంటలకి మండే మార్నింగ్ అనమాట. మండే ఆ రోజు ఇంట్లో రాగానే నా వైఫ్, మా కజిన్, మా అత్తగారు కూర్చొని చర్చించుకుంటున్నారు. ఏంటని అడిగితే ఇలా చెప్పారు, ఇంట్లో ఒక 5 లక్షలు ఖరీదు చేసే గోల్డ్ పోయింది, అలాగే 20,000 క్యాష్ పోయింది, 5 lakhs వాల్యుబుల్ గోల్డ్ పోయిందని చెప్పేసి అన్నారు. అనగానే నేను స్టన్ అయ్యాను. చాలా హ్యాపీగా వచ్చాను. వచ్చి రాగానే సిచ్యువేషన్ ఇది, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అలా మాట్లాడుకునేటప్పటికి 9:30 అయిపోయింది. 9:30 అయిపోతే అప్పుడు ఇమీడియట్గా నేను ఏం చేశానంటే గబగబా రెడీ అయిపోయి తొందరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మా దగ్గరలో మాకు స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళా. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చాను. వీళ్ళతో మాట్లాడాను, పోలీస్ వారితో మాట్లాడాను. కంప్లైంట్ రాసిమ్మంటే కంప్లైంట్ రాసి ఇచ్చాము. ఆయన అన్నారు, మీరు ఈవినింగ్ రండి, ఈవినింగ్ వస్తే దీని మీద స్టడీ చేద్దామని చెప్పేసి అన్నారు. అంటే సరే అని చెప్పేసి నేను వచ్చేసాను. సరే ఈవినింగ్ రమ్మన్నారు కదా అని చెప్పేసి వచ్చేసాను. కానీ అలాగ ఆలోచిస్తూనే ఉన్నాను. ఆలోచిస్తుంటే ఈలోపు మళ్ళీ వేరేగా ఆలోచన వచ్చింది. సుమారు 12:30 టైంకి. సరే ఈరోజు మండే కదా, గ్రీవెన్స్ డే ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసుల్లో అని చెప్పేసి ఎస్పీ ఆఫీస్కి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళకి టోకెన్ అది ఇస్తే ఆ టోకెన్ పట్టుకుని లోపలికి వెళ్ళి కంప్లైంట్ చూపించాను. ఇలా జరిగిందని చెప్పేసి అంటే వాళ్ళు అన్నారు, మీరు ఆల్రెడీ వాళ్ళ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, అక్కడ మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే అప్పుడు ఇక్కడ చూద్దాము, అంతేగాని అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటే నేను మళ్ళీ వెనక్కి వచ్చేసి ఎస్పీ ఆఫీసు గేట్ బయట కూర్చుని నిలబడి ఆలోచిస్తున్నాను. అప్పటికి టైం ఎంత అయింది, 2 అయింది. ఇంకా అలాగ ఆలోచిస్తుండగా సడన్గా నాకు ఫ్రెండ్ ఒక అతను క్రైమ్ బ్రాంచ్లో కానిస్టేబుల్ ఫ్రెండ్ ఉన్నాడు. సరే అని ఫోన్ చేశాను, అన్న ఇలా జరిగింది అంటే నువ్వు ఇమ్మీడియట్గా పలానా స్టేషన్కి వెళ్ళు, క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, అక్కడ నీకు రెస్పాన్స్ బాగుంటుందని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా నేను మళ్ళీ టైం 2 అయింది, ఇంకా భోజనం చేయలేదు, వెళ్ళి ఇలాగ అక్కడ ఎస్ఐ గారు లేరు, సిఐ గారు లేరు, ఎస్ఐ గారు కూడా లేరు. వాళ్ళు ఏదో లంచ్కి వెళ్ళారు, టైం పడుతుందని నేను చెప్పేసి అన్నాడు కానిస్టేబుల్. సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే మరి ఎలా సార్ అని చెప్పేసి అడిగితే సిఐ గారి నెంబర్ ఇచ్చాడు. సిఐ గారు ఫోన్ చేయండి సార్, మీకు రెస్పాండ్ అవుతారని చెప్పేసి అంటే వెంటనే సిఐ గారు ఫోన్ చేసి సో ఇలాగండి అని చెప్పాను. చెప్పిందంటే ఏంటి విషయం అంటే ఇలాగా మేము ఇద్దరం ఊళ్ళో లేవండి, ఆమెమో ఇలాగా జాబ్ పర్పస్ బయటికి వెళ్ళారు, నేనేమో క్యాంప్ వెళ్ళాను. వచ్చేటప్పటికి చూసుకుంటే ఇంట్లో తాళాలు వేసినట్టు ఉన్నాయి, బీరో తాళాలు వేసినట్టు ఉన్నాయి, ఇంటి తాళాలు వేసినట్టు ఉన్నాయి. ఇలాగా బంగారం, వెండి సామాన్లు ప్లస్ క్యాష్ పోయిందని చెప్పేసి అన్నాం. అంటే మీరు ఇమీడియట్గా అన్న డీటెయిల్స్ ఉన్నాయా అని చెప్పేసి అంటే అప్పుడు మేము మార్నింగ్ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్, మా ఇంట్లో సీసీ కెమెరా లేదు,
ఆ వీధిలో సీసీ కెమెరాలు 2, 3 ఇళ్ళు అనుకుంటే వాళ్ళ దగ్గర ఫుటేజ్ తీసుకున్నాము. సరే అని చెప్పేసి అవి ఆ ఫుటేజ్ కూడా నేను ఫోన్లో పెట్టుకుని వెళ్ళాను. ఆయనకి పంపించాను ఎస్ఐ గారికి. మీకు ఏమైనా డౌట్ ఉందంటే వాళ్ళ పేరు ఫోన్ నెంబరు డౌట్ ఉండి పెట్టాను. పెడితే మాకు ఎలా కన్ఫర్మ్ అయిందంటే, మేము పైన ఉంటాము, కింద వాళ్ళు అద్దెకుంటారు, మేము కూడా అద్దెకుంటాము. కింద వాళ్ళకి కుక్క ఉందన్నమాట. కుక్క ఉంటే వాళ్ళు ఆ కుక్క ఈమెని ఆపేసింది. ప్లస్ మా ఇంట్లో కూడా సీసీ కెమెరా ఉంది. అది 1500 పెట్టి సీసీ కెమెరా తెప్పించాను, ఇంట్లో పెట్టాను. అది ఆ ఇంట్లో సీసీ కెమెరా అది కూడా ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్లో ఏంటంటే ముసుగేసుకొని ఇంట్లోకి వస్తుంది ఆమె. అదొకటి కనిపించింది. చేతికి గ్లౌజులు, నెత్తి తలకి ముసుగు వేసుకుని ఉంది. ముసుగు వేసుకుని ఉంటే చూసాం, డౌట్ వచ్చింది ఇలా ఉందని చెప్పేసి అని. ఆ డౌట్తో ఆ ఫోన్ నెంబరు, ఆ పేరు లేడీ అనమాట ఇచ్చాము. ఇచ్చిన తర్వాత, సార్ మీరు ఇంటికి వెళ్ళి రండి, మేము మళ్ళీ కాల్ చేస్తాం, మీకు ట్రాక్లో పెడతామని చెప్పేసి అన్నా. అయిన తర్వాత సరే అని చెప్పేసి నేను ఇంకా వచ్చేసి ఆఫీస్కి వచ్చి, ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఆఫీస్లో బండి తీసి చేస్తున్నా సిఐ గారు కాల్ చేశారు. కాల్ చేసి, ఏమంటే మీరు ఇచ్చిన నెంబరు పలానా చోట ట్రేస్ అవుతుంది, పిఠాపురంలో ట్రేస్ అవుతుంది, అక్కడికి వెళ్దాం రండి అని చెప్పేసి అంటే, మా ఫ్రెండ్ కార్ తీసుకుని ఇమ్మీడియట్గా మళ్ళీ స్టేషన్కి వెళ్ళి 2 కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ గారు, నేను కార్ డ్రైవ్ చేసుకుని పిఠాపురం బయలుదేరాము. ఎప్పుడు సుమారు 3 గంటలకి బయలుదేరి ఇలా వెళ్తుంటే దారిలో జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేసి, ఆమె అక్కడ లేదండి, తిరిగి వచ్చేసింది, మీ ఉన్న స్పాట్ నుంచి ముందుకు వచ్చేసింది అని చెప్పేసి అంటే మళ్ళీ వెనక్కి తిరిగాం. పలానా చోట ఆగిందంటే మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ లేదు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లేదండి అని చెప్పేసి అంటే, సరే మళ్ళీ స్పాట్ వస్తే అప్పుడు చెప్తామని చెప్పేసి అంటే మళ్ళీ డీమార్ట్ దగ్గర వచ్చింది స్పాట్ అన్నారు. సరే మళ్ళీ అక్కడికి వెళ్ళాం, అక్కడ లేదు. సరే ఇవన్నీ ఇంకా స్పాట్ ట్రాక్ చూపిస్తుంది కానీ అక్కడ ఉండట్లా ఆమె. అయితే అప్పుడు ఏం చేసామంటే, సరే ఇది నైట్కి ఏదో రకంగా ఇంటికి వస్తుంది కదా, మనకి తెలిసిపోద్దులేండి, ఇల్లు అడ్రస్ తెలిసిపోద్ది ఎక్కడ ఉంటుందో ఏంటో అని చెప్పేసి అని, సరే ఎవరి మట్టుగా వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. ఈ నైట్కి ఎప్పుడో 8:30, 9 గంటలకి మళ్ళీ సెర్చ్ చేద్దామని అనుకున్నాము. అయితే ఈలోపు సరే అని కానిస్టేబుల్, నేను, ఏఎస్ఐ గారు టీ తాగుదాం అని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకుని టీ తాగేసాము. తాగుతుండగా మళ్ళీ సిఐ గారు మళ్ళీ కాల్ చేసి పలానా చోట ఉంది, మీరు వెళ్తే పట్టేయచ్చు అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ కారు వేసుకుని పలానా స్పాట్కి వెళ్తే అక్కడ కనిపించకపోతే అప్పుడు నాతో పాటు కారులో ఉన్న కానిస్టేబుల్ ఇద్దరు వాళ్ళు ఏం చేశారంటే, ఒక అతను బండి మీద వస్తున్నాడు, ఒక అతను కారులో ఉన్నాడు అనమాట. సరే నేను కారులో ఉన్న కానిస్టేబుల్ దిగిపోయి వాళ్ళిద్దరూ బండి మీద ఆ స్పాట్కి సంబంధించిన ఏరియా అంతా తిరుగుతున్నారు. కానిస్టేబుల్ ఇద్దరు తిరుగుతుంటే నేను, ఏఎస్ఐ గారు, మా కజిన్ బ్రదర్ లోపల కారులో కూర్చొని ఉన్నాం ఆ స్పాట్లో. అలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని ఉండగా ఆమె బండి వేసుకుని వెళ్తుంది, ఎలక్ట్రికల్ వెహికల్ వేసుకుని వెళ్తుంది. సార్ అదిగోండి ఆమె అని చెప్పేసి ఐడెంటిఫై చేసి, ఆమె సార్ అని చెప్పేసి అన్నాం. అనగానే సరిగ్గా సరే తీయండి అని కారు తీయని స్పీడ్గా కొద్దిగా వెళ్ళి సరిగ్గా ఆమెని క్రాస్ చేసి అప్పుడు కార్ ముందు నుంచి ఆమె బండి వేసుకుని ఎలక్ట్రికల్ వెహికల్ వేసుకుని వెళ్తుంది. సార్ ఆవిడే సార్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయగానే ఇమ్మీడియట్గా కారు తీసుకుని వెళ్ళి ఆవిడని క్రాస్ చేసి ఎస్ఐ గారు అన్నారు, ఇమ్మీడియట్గా కారు ఎక్కమ్మంట. నేను ఎందుకు ఎక్కాలి, మీరెవరు అని చెప్పేసి ఆమె రివర్స్ అయితే, మేము ఎవరో చెప్తాము, ముందు నువ్వు కారు ఎక్కమ్మని చెప్పేసి ఆవిడ కారు ఎక్కించుకుని ఆవిడ బండి కానిస్టేబుల్ గారు వేసుకుని స్టేషన్కి వచ్చిన తర్వాత మేము బయట ఉన్నాను. నేను ఈవిని లోపల తీసుకెళ్ళారు, ఈ ఆడమనిషిని. సుమారు వయసు అంతా ఉండదు, 30 years ఉంటాయి, 29, 30 ఉంటాయి అంతే ఆమెకి.
లోపల తీసుకెళ్ళారు. లోపల తీసుకుని దాదాపు గంటన్నర సేపు ఏం మాట్లాడారో తెలియదండి. తలుపులు వేసారు. మళ్ళీ బయటికి వచ్చారు. బయటకు వస్తే బండి, ఆమె వేసుకున్న బండి డిక్కీ ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే అందులో సంచి ఉంది. ఆ సంచి తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళారు. మమ్మల్ని కూడా రమ్మన్నారు. నేను కూడా వెళ్తే ఆ సంచిలోంచి తీస్తుంది ఆమె మెడలో చైను, నా వైఫ్ది, చెవిదుద్దులు, ఇంకొక చైను, గాజులు, ప్లస్ వెండి గ్లాసులు 2, ఒక 100 గ్రాములది ఏదో వెండిది ఒకటి ఉంటే అది, అవి తీస్తుంది బయటికి. తీస్తే సరే అని చెప్పేసి ఇచ్చేసింది. సరే మరి క్యాష్ గురించి అడిగాను. క్యాష్ ఖర్చు పెట్టేసుకున్నాను ఏదో చెప్పింది. సరే అని చెప్పేసి ఆవిడని వేరే, ఇప్పుడు మనం ఇక్కడ తీసుకొచ్చింది క్రైమ్ స్టేషన్ తీసుకొచ్చారు. వీళ్ళు క్రైమ్ స్టేషన్ వాళ్ళు ఏంటంటే కేసు బుక్ చేయకూడదు, కేసు లా అండ్ ఆర్డర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. సరే అని చెప్పేసి లా అండ్ ఆర్డర్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ మనిషిని హ్యాండ్ ఓవర్ చేశారు, వస్తువులు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. మార్నింగ్ నేను వెళ్ళిన స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే మీరు బాగానే చేశారండి అని చెప్పేసి నన్ను అన్నారు. అయితే నా ప్రయత్నం నేను చేయాలి కదని చెప్పేసి వాళ్ళతో అన్నాను. దాని తర్వాత ఆమెని కూర్చోబెట్టారు. ఇదంతా కూడా వాళ్ళు లెటర్ రాశారు, ఏమేమి పోయినాయి, ఏంటి, ఎన్ని గ్రాములు, వెయిటేజ్ అంతా అన్నీ కూడా. మళ్ళీ ఆ 7:30 రాత్రి 7:30 8 గంటలకు మళ్ళీ అవన్నీ కూడా వెయిటేజ్ వేశారు. ప్రతి ఐటెం కూడా వెయిట్ వేసుకుని ఆ వెయిట్ నోట్ చేశారు. అందులో నోట్ చేసి ఒక ఎఫ్ఐఆర్ తయారు చేశారు, ఎఫ్ఐఆర్ కాపీ. ఈలోపు వాళ్ళకి సంబంధించిన చుట్టాలు వచ్చారు, బంధువులు, అన్నీళ్ళు వాళ్ళు వచ్చి, సార్ తప్పు అయిపోయింది, వదిలేయండి, కేసు విత్డ్రా చేసుకొని చెప్పేసి బతిమలారు. నేను విత్డ్రా చేసుకున్నాను చెప్పేసి అన్నాను. విత్డ్రా చేసుకున్నాను చెప్పేసి అనేసి చాలా బతిమలారు. అయినా నేను ఒప్పుకోలేదు. తర్వాత ఆమెకి లేడీ కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేశారు. వదిలేస్తే ఇప్పుడు ఈ తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే ఈ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ వస్తువులు కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి కోర్టు ద్వారా తీసుకోవాలని మేము డైరెక్ట్గా మీకు ఇవ్వడానికి లేదని చెప్పేసి అంటే, అప్పుడు మళ్ళీ దాదాపు 15 డేస్ పట్టింది. 15 డేస్ పట్టింది. చాలా గ్రేట్. 15 డేస్లో పోయిన వస్తువులు రికవరీ అవ్వడం అంటే. మళ్ళీ కోర్టుకి వెళ్ళి మా లాయర్ గారితో మాట్లాడి, లాయర్ గారి నుంచి ఒక పిటిషన్ చేయించి ఆ వస్తువులు మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్నాము. ఆవిడకి లోక్ అదాలత్లో సరే ఈవిడ్ని ఇంకా వదిలేయండి, మొదటి నేరం కింద క్షమించి వదిలేయండి అని చెప్పేసి మేము చెప్తే ఆమెను వదిలేశారు. ఎందుకంటే ఆమెకి చిన్న పిల్ల ఉంది. ఇవి అరెస్ట్ చేస్తే ఆ పాప పరిస్థితి ఇదైపోతుందనే ఉద్దేశంతో కొద్దిగా ఆలోచించి సరే వదిలేయండి అని చెప్పేసి ఆమెకి మొదటి తప్పుగా క్షమించి వదిలేసింది కోర్టు. మాకు వస్తువులు అయితే రికవర్ వచ్చేసాయి. మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. పోయిన వస్తువుల్ని ఈ రకంగా ట్రేస్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఫ్రెండ్స్, మీకు కూడా ఎప్పుడన్నా ఏదైనా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మీరు కంగారు పడకుండా ముందు ప్రశాంతంగా కూర్చొని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు ఏదన్నా తొందరగా రెస్పాండ్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళిపోండి. మీ చోట ఉన్న క్రైమ్ పోలీసులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఇమ్మీడియట్గా దీని మీద ఇచ్చేస్తారు. నిజంగా ఆ రోజు వస్తువులు దొరికిన వెంటనే నేను ఆ సిఈ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాను. అంత ఫాస్ట్గా రెస్పాండ్ అయిన సిఈ నేను చూడలేదు. ఆయన చాలా మంచివారు. ఆయనతో సెల్ఫీ కూడా తీసుకున్నాను, గుర్తుగా ఉంటుందని. మీరు కూడా క్రైమ్ ఆఫీస్కి వెళ్ళాలి. క్రైమ్ పోలీసులో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది. క్రైమ్ దగ్గరికి వెళ్తే మీకు తొందరగా ఆ క్రైమ్ని ఛేదిస్తారు. మనకి చాలా వరకు హెల్ప్ చేస్తారు, 100% హెల్ప్ చేస్తారు, ఇంట్లో డౌటే లేదు. ఆ రకంగా నేను నా వస్తువులు పట్టుదలతో రికవరీ చేసుకున్నాను.
ఇంతకీ ఆమె ఎలా తెలుసు అంటారేమో. ఆమె ఒకప్పుడు మా సొంత ఇంట్లో కిందకి అద్దెకి దిగింది ఆమె. నాకెవరు లేరండి, నేను పలానా చోట పని చేస్తాను, నాకు నెలకు 15,000 వస్తుంది, మీరు అద్దెకిస్తే నేను ఇందులో ఉంటూ నా పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాను అని చెప్పేసి అంటే, ఆమె నా వైఫ్ జార తీసింది దగ్గరికి. ఎవరో తెలియని అమ్మాయి అని చెప్పేసి జార తీస్తే, అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేవారు, వాళ్ళ అమ్మ నాన్న వచ్చేవారు ఆమె చూడడానికి. జార తీసింది. జార తీస్తే మా ఇంట్లో అలా పరిచయం అయ్యి అలాగలాగలాగా మచ్చిగా కింద మాట్లాడేది. మరి నా వైఫ్తో చాలా మచ్చిగ్గా మాట్లాడేది, చాలా మంచిగా మాట్లాడి అక్క అక్క అని చెప్పేసి కూరగాయలు కోసేటప్పుడు అవి సాయం చేసేది. ఏదన్నా ఉంటే బయటికి వెళ్ళి తేవాలంటే నేను అందుబాటులో కూడా అవి తెచ్చిచ్చేది. ఈ రకంగా దగ్గర మచ్చిక అలాగా దగ్గరగా మచ్చిగ్గా ఉండి ఇంట్లో పనులు చిన్న చిన్న పనులకు సాయం చేస్తూ నమ్మకం కలిగించి, నా వైఫ్ ఏంటంటే తొందరగా నమ్మేసి ఇంట్లో ఉన్న విషయాలన్నీ ఆమెకు చెప్పేది. ఆమెను అన్నోన్ పర్సన్ అని అబ్జర్వ్ చేసుకోకుండా మొత్తం అన్నీ చెప్పడం వల్ల ఇంతవరకు వచ్చింది. ఆమెతో వెంటనే ఇల్లు ఖాళీ చేయించేసాం అప్పట్లోనే. ఇల్లు ఖాళీ చేసి మేము కూడా ఇల్లు మారిపోయి వేరే చోట ఉన్నాము. వేరే చోట ఉన్నప్పుడు కూడా ఆమె గత 3 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడడం, ఎలా ఉన్నావు అక్క ఏంటి అని చెప్పేసి మాట్లాడి, ఇలా ఉన్నానని చెప్తే, మీ అడ్రస్ ఏంటి, మీ ఇల్లు ఎక్కడ అని అడగడం, తెలుసుకోవడం, నేను ఊళ్ళో లేనన్న విషయం నా వైఫ్ ఆమెకి చెప్పడం, ఈ అన్ని విధాలుగా చూసుకొని ఆమె ఈ ఈ నేరానికి పాల్పడింది. నిజంగా ఆ రోజు నేను ఈ ఫాస్టెస్ట్ స్టెప్స్ తీసుకోకపోతే ఆ రోజు నేను నష్టపోయేవాడిని. మీరు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరిని కూడా అన్నోన్ పర్సన్ని దయచేసి నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేడీస్ లేదు, జెంట్స్ లేరు, అందరూ కూడా మోసం చేయడానికి, దొంగతనాలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అన్నోన్ పర్సన్ని అస్సలు నమ్మవద్దు, దగ్గర జారదీయవద్దు, మీ విషయాలు ఏమీ చెప్పకండి వాళ్ళకి. ఇంకొక విషయం ఏంటంటే, తర్వాత నేను ఇమ్మీడియట్గా ఒక లాకర్ తీసుకుని, బ్యాంక్ లాకర్ తీసుకుని, ఏదన్నా వస్తువులు మన దగ్గర చిన్న చిన్నవి ఉంటే ఆ లాకర్లో పెట్టడం, లేదంటే గోల్డ్ లోన్ పెట్టి తీసుకోవడం, ఇలా చేసాం. ఆ రోజు నుంచి మాకు చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. ఈ స్టోరీని మీరు, ఇది యథార్థం, ఈ స్టోరీని మీకు ఎప్పుడన్నా ఇటువంటి సిచ్యువేషన్ మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎదురైనప్పుడు అధైర్యపడకుండా, నేను ఏదైతే స్టెప్స్ తీసుకుని ఫాలో చేసి రికవరీ చేసుకున్నానో అదేవిధంగా మీరు కూడా తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను నా అనుభవాలు ఏదైతే నా జీవితంలో నాకు జరిగిన అనుభవాల్ని, నాకు వచ్చిన కష్టాన్ని, సుఖాల్ని, లాభాలని అన్నిటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది చాలా విషయాలు తెలీదు, నేను కూడా అన్నీ తెలుసుకుని ముందుకెళ్ళి షార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఎవ్రీ వీక్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. దయచేసి నాకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది. వాళ్ళు చూడకపోతే వీడియో చూస్తారు కదా. ఓకే సార్, ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.